ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి తన కృప చేత ఈ యొక్క 2వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం గురువారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించి ఈ రాత్రికాల సమయంలో మనల్ని క్షేమంగా ఉంచినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనతో ఆయన పాద సన్నిధికి వెళదాం. ముందుగా వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనంలో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణమగును అన్నారు. ప్రియులారా, ఈ మాటను ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈరోజు లోకంలో మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, కష్టపడి పనిచేసేవాళ్ళు తక్కువైపోయారు. ప్రియులారా, గమనించండి, శ్రమించి ఏదైనా కష్టపడితేనే అది మనకు ఫలితాన్ని ఇస్తుంది. అదేదైనా కూడా అసహజమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి విలువ లేని మాటలు మాట్లాడుతూ సమయాన్ని వెచ్చిస్తూ పనికిరాని మాటలు చివరికి ఏమి కూడా ఉపయోగం లేనటువంటివి, అంటే లేమిడికి కారణమవుతూ ఉంటుంది. కొంతమంది వారి పనిపాటలను ఏం చేస్తారయ్యా అన్నట్లయితే వారి పనిపాటల్ని వాయిదా వేయటానికి చూస్తారు, ఇంకా ఆ మాటలతో సరిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, నువ్వు కష్టపడి పనిచేయాలి. వ్యవసాయదారుడు మాటల కంటే తన వ్యవసాయమే చేయాలి. విద్యార్థి మాటల కంటే కష్టపడి చదువుకోవాలి. ఒక పనివాడు పని చేయాలి. మరొక సామెత ఏమిటంటే, బలహీనత స్థితిలో అంటే సోమరతనంలో ఉండేటువంటి వ్యక్తి మాటలు ఎక్కువ పెంచుకుంటాడట. ఈ మాటలు ఎక్కువ పెంచుకున్నటువంటి వ్యక్తి తన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, దశలోనికి రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, పని చేయని వాడు భోజనం చేయటానికి అర్హత లేదు అని చెప్పారు. ప్రియులారా, గమనించండి, దేవుడు మానవుని కలగచేసినప్పుడు మానవునికి ఇచ్చేటువంటి బాధ్యతలో జీవనోపాధి కొరకు కష్టపడాలి. నువ్వేదైనా ఏ రంగాన్ని ఎంచుకో, ఏ రంగంలోనైనా కష్టపడాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పో పాతాళ మందైనను పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పని చేయటం అనేది ముఖ్యమైన విషయం. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మనం మేలు చేయట యందు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేసితిమి గనుక తగిన కాలమందు పంట కోతాం. నువ్వు అలయకుండా ఒక పని చేయి. విసుగుపోతున్నావేమో, ప్రభు నీకు తగిన సమయంలో హెచ్చిస్తారు. ఎందుకంటే యథార్థంగా పని చేయటం అనేది దేవుడు చెప్పిన పని. సోమరతనం అనేది అపవాది చెప్పేటటువంటి పని. కనుక దేవుని చెప్పిన మాట ప్రకారం నీ అధికారులకు లోబడి శక్తి వంచన లేకుండా నువ్వు గనక పని చేసినట్లయితే నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు. ఈరోజు లోకంలో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది, తక్కువ పని చేయాలి, ఎక్కువ ఆదాయం రావాలి. ఇది ఈరోజు చాలామంది బెట్టింగ్లకు వెళ్ళిపోవటానికి, జోదానికి అలవాటు పడడానికి, మోసానికి అలవాటు పడడానికి, తల్లిదండ్రుల మీద కష్టార్జితానికి అలవాటు పడడానికి, ఆస్తిని అపహరించాలనే కోరిక, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనిషి కష్టపడకుండా ఉండటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, నువ్వు ఖచ్చితంగా పని చేయవలసిన వాడివే. ప్రియులారా, గమనించండి, బహు కష్టము చేసిన వాడు ప్రయోజకుడు అవుతాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. నువ్వే రంగంలో ఉన్నావో ఈ వాక్యాన్ని వినేటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ పనిలో నువ్వు కష్టపడ్డం చేసుకున్నట్లయితే నీ పనిని బట్టి నువ్వు హెచ్చింపబడతావు. యేసేపును అన్నలు పరాయి దేశానికి అమ్మివేశారు. అలగలేదు, కోపగించుకోలేదు, ముఖం చిన్నపుచ్చుకోలేదు. ఆ పోతిఫర్ ఇంట బానిసగా అమ్మివేయినప్పుడు ఆ బానిసగానే తన బాధ్యతను నిర్వర్తించడానికి పనిచేశాడు. నేను ఎందుకు చేయాలి, నా పని ఇది కాదనుకోలేదు, కష్టపడి పని చేయటం నేర్చుకున్నాడు. దేవుడు తనను హెచ్చించారు. కనుక ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, చేతి పనా, విద్యార్థివా, గృహిణివా, నువ్వెవరైనా సరే నీ పనిలో నిపుణత కలిగి కష్టపడి పని చేయి. దేవుడు తగిన సమయంలో తప్పక నిన్ను హెచ్చించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. దేవుని కృప, ఈరోజు మరి 3 దినాల కూడికల్లో 2వ దినం ముగిసింది. రేపు కూడా కూడిక ఏర్పాటు చేయబడుతుంది. అలాగే మరి సాయంకాలం నుంచి గృహదర్శన కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి, అలాగే తాడేపల్లిగూడెం దగ్గర ఉణుదూరు, కలిసిపూడి, ఆ తర్వాత ఉండి ప్రాంతాల్లో గృహదర్శన కార్యక్రమం జరిగింది. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం.
ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలయ్యా. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క 2వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం గురువారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కాచి కాపాడిన దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. మీరు కృపనిస్తున్నారు, సమయాన్ని ఇస్తున్నారు. ఆత్మీయంగా ఎదగటానికి, మారుమనసు లేని వారి రక్షణ పొందటానికి, మీ చిత్తాన్ని జరిగించటానికి అయ్యా మాకు ఇస్తున్న సమయాన్ని సద్వినియోగపరచుకోవటానికి కృపనిస్తున్నారు. ఒకవేళ ఏ కారణాన్ని బట్టి అయా తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి. ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి కార్యము జరిగించండి అయ్యా. ఈరోజు జరిగినటువంటి కూడికకు హాజరైనటువంటి బిడ్డలను దీవించండి అయ్యా. రేపు కూడా జరగబోతున్న కార్యక్రమాన్ని దీవించండి. జరుగుతున్న గృహదర్శన కార్యక్రమాన్ని దీవించండి. ఆత్మల రక్షణ కొరకు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి. ముఖ్యంగా మా బిడ్డలు, మా కుటుంబ సభ్యులు అయా పనిపాటల నుంచి అయా క్షేమకరంగా నివాసాలకు రావటానికి కృపనిచ్చారు నాయన. అలసట బడలికను తొలగించండి. రాత్రికాల సమయంలో నిద్రకు ఉపక్రమిస్తుంటుండగా క్షేమకరమైనటువంటి విశ్రాంతిని దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, ఎటువంటి పీడకలలు, అలసట, నిద్రలేమి దరిచేరకుండా మీ భద్రతలో క్షేమకరంగా నడిపించండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృపచేత నింపమని వేడుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఈ సమయంలో బిడ్డలను దర్శించండి. మీ కృపను బట్టి బలపరచమని వేడుకుంటున్నాం. మహోన్నతుడా అయ్యా, ఈ సమయంలో ఇదిగో నాయన, ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. కుటుంబాలను దీవించండి అయ్యా. అనారోగ్యంగా ఉన్న వారిని బలపరచండి. మా కుటుంబాలు నాయన, ప్రతి వారు రక్షణ పొందాలి. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి అయ్యా. కుటుంబంలోని ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోవాలి. కుటుంబాల్లో అనైక్యత తొలగిపోయి సఖ్యతను రావాలి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, అలాగే నా తండ్రి, కుటుంబంలో ప్రతివారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి కృప దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. ఉద్యోగం లేని బిడ్డలను దర్శించండి అయ్యా. ఇదిగో నాయన, సొంత గృహాలు లేని బిడ్డలను దర్శించండి. మీ కృప చేత నింపండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా అయా, కుటుంబంలో యవన బిడ్డల సత్ప్రవర్తన కలిగి ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నవారు, గాయపడిన వారి గాయాలు కట్టండి అయ్యా. ఇదిగో నాయన, షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు అయ్యా, ప్రతి ఒక్క రుగ్మత నుంచి విడుదల కలగచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా అయ్యా, దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. విడువక మరొక ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. బిడ్డలు ఏ దేశంలో ఉన్న రక్షణ పొంది ఉండుట కృప దయచేయండి అయా. కుటుంబాలకు దూరంగా ఉన్న బిడ్డలకు ధైర్యాన్ని కలిగించండి. వారి యజమానుల మనసులో వారికి దయ కలిగించమని వేడుకుంటున్నాం అయ్యా. వారి రాకపోకల ప్రయాణాల్లో మీ క్షేమాన్ని దయచేయండి అయ్యా. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులు దీవించి వారు మీ చిత్త ప్రకారం పరిపాలించటానికి కృప దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా ఇదిగో నాయనా, మా దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యను దీవించండి అయ్యా. ఆత్మల రక్షణలో ప్రయాసపడి జరిగిస్తున్న పరిచర్య మీకు మహిమార్థమై జరగటానికి కృప దయచేయండి. సహకారులు, ప్రార్థన పరులు ప్రతి ఒక్కరిని దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.